హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ పరిమ్లాస్ కిచెన్. ఈరోజు మన ఛానల్లో క్యారెట్ హల్వా తయారు చేసుకునే విధానం చూపిస్తానండి. చేసుకున్నందుకు కావాల్సిన పదార్థాలండి. ముందుగా హాఫ్ కేజీ క్యారెట్ తీసుకున్నాను, ఇట్లా తురుము పెట్టానండి. ఈ విధంగా 1/4 కప్పు జీడిపప్పు అండి, హాఫ్ కప్పు నెయ్యి అండి, 1/4 కప్పు గుమ్మిడి గింజలండి, 3/4 కప్పు బెల్లము, 1 కప్పు నిండా షుగర్ అండి, 3 యాలక్కాయలు. స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకుందామండి. లో ఫ్లేమ్ లో పెట్టాను కడాయిని. ఇప్పుడు ఈ హాఫ్ కప్పు నెయ్యి ఉంది కదా, అది ఇందులో వేసుకుందామండి. ఎక్కిందండి. ఈ జీడిపప్పు ఉన్నాయి కదా, అవి వేపుకుందాం బ్రౌన్ కలర్ వచ్చేదాకా. వచ్చేసాయండి. ఇప్పుడు 1 కప్పు లెక్క తీసుకుందాము. జీడిపప్పు వేయించుకున్నాం కదా, ఆ కడాయిలోనే ఈ క్యారెట్ ని వేయించుకుందామండి. లో ఫ్లేమ్ లో పెట్టాలండి. మనము నెయ్యిలో వేయించుకోవాలండి. పై వాటర్ వేయకూడదు. క్యారెట్ లో వాటర్ ఉంటాయి కదా, ఆ వాటర్ తో పాటు ఈ నెయ్యిలో మనము దగ్గరకు వచ్చేంత వరకు వేయించుకుంటా ఉండాలండి. వాటర్ మిరిపోయి నెయ్యి తేలుతున్నట్టు వేయించుకోవాలండి మనం మాడిపోకుండా. దీన్ని ఇప్పుడు పక్కన పెట్టి ఒక బౌల్ పెట్టానండి. 3/4 కప్పు బెల్లము, కొద్దిగా వాటర్ వేసుకుందామండి. ఇప్పుడు బెల్లం వేసాను కదా, 1 కప్పు చక్కెర వేసానండి. ఇప్పుడు గుమ్మడి గింజలు ఉన్నాయి కదా, అవి కూడా వేసుకుంటున్నాము. ఇప్పుడు కరిగేదాకా తిప్పుతూనే ఉంటామండి. ఈ విధంగా బుడగలు వస్తున్నాయండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి క్యారెట్ లో పోసుకునేస్తామండి. ఈ విధంగా ఇప్పుడు వేసుకున్నాను కదండి, ఇది దగ్గరయ్యేదాకా లో ఫ్లేమ్ లో ఉడకబెట్టుకుందామండి. బెల్లము చక్కెర కరగబెట్టి పాకంలాగా తయారు చేసి క్యారెట్ లో వేసాం కదండి, అది కూడా దగ్గర అయిపోయిందండి క్యారెట్ లో. ఇప్పుడు యాలక్కాయల పొడి వేసుకుందాము. ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకుందామండి. మనము చూసారు కదండి క్యారెట్ హల్వా తయారు చేసుకునే విధానం. ఈ హల్వాని చాలా సింపుల్ అండి, తొందరగా అయిపోతుంది. అంతా కలిపి 3/4 గంటలో అయిపోతుందండి. ఇది తయారు చేసి పెట్టుకుంటే మనము పిల్లలకు పెట్టచ్చండి, మనము తినొచ్చండి. చాలా బాగుంటుంది, తొందరగా అయిపోతుందండి.